శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభాసభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. మే 20వ తేదీ సోమవారం నాడు స్వామి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాగులాపల్లి, కొత్తపల్లి, ఇసుకపల్లి, ఉప్పరగూడెం, నాగులాపల్లి, ఉప్పరగూడెం, పాత ఇసుకపల్లి, పెద్ద కలవలదొడ్డి, కొండెవరం, కొత్త ఇసుకపల్లి, నవకండ్రవాడ తదితర గ్రామాల్లో పర్యటించి వారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తిని ఆశీస్సు రూపంలో ప్రసాదించడం జరిగింది. స్వామి మరొక సూక్తిని మనకు తెలియజేస్తున్నారండి. జీవము స్థిరమని తలచియు దేవుళ్ళాడెదవు, సంస్కృతింబడి వేట్కన్ నీ వెంట వచ్చునా అని భావించవు, పుణ్యం ఒక్కటే వచ్చు నీ వెంట, అది లేకుంటే చచ్చెదవు సొంట, వచ్చినప్పుడు నీవు తెచ్చినదియూ లేదు, చచ్చి తీసుకువెళ్ళ వచ్చేది లేదెరుక, వచ్చు నీ వెంట అని చెప్పి స్వామి మనకి మహోన్నతమైనటువంటి జ్ఞాన రహస్యాన్ని మనకి తెలియజేశారు. అంటే జీవము స్థిరమని తలచియు, ఇంకా అలా ఎల్లకాలం కూడా ఈ భూమి మీదే నేను ఉండిపోతాను, ఈ సంపాదించినటువంటి ఆస్తులన్నీ కూడా అనుభవిస్తాను, ఎల్లప్పుడూ కూడా ఇక్కడే ఉండిపోతాను, ఇంకా నాకు చావు లేదు అని అనుకోవడం అంత తెలివి తక్కువతనం ఇంకోటి లేదు అని చెప్పి స్వామి మనల్ని హెచ్చరిస్తున్నారండి. అంచేత ఇదంతా కూడా నీ వెంట వస్తుందా, నీ వెంట వచ్చునా అని భావించవు, పుణ్యం ఒక్కటే వచ్చు నీ వెంట. అంచేత ఇదంతా కూడా నువ్వు ఎంత సంపాదించినా ఎంత చేసినా ఏది కూడా మనకు కూడా రాదు. మనకు వచ్చేది ఏమిటంటే పుణ్యం ఒక్కటే. ఆ పుణ్యం అంటే ఏమిటి? మనకి తోటి మనిషికి మనం సహాయం చేయాలి. మరి ఉమరాలేశ్వర రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయండి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ద్వారా కూడా ఈ పీఠం విశ్వవ్యాప్తం అవడానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. సో అటువంటి ఆ లోక కళ్యాణం కోసం శ్రమించేటటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠానికి మనం చేసినటువంటిది ప్రతిదీ కూడా పుణ్య కార్యక్రమమే. ఆ విధంగా పుణ్యం ఒక్కటే వచ్చు నీ వెంట, అది లేకుంటే చచ్చెదవ సొంట. చచ్చెదవ సొంట అంటే చనిపోకుండా ఉండడం అని కాదు, చచ్చిపోతాం కానీ దానికి సార్థక్యత అనేది లభిస్తుంది అనమాట. చనిపోయినప్పటికీ కూడా మానవ జన్మకి సార్థక్యత లభిస్తుంది. అంచేత సొంట అని చెప్పి స్వామి మనల్ని సున్నితంగా హెచ్చరిస్తున్నారనమాట. వచ్చినప్పుడు నీవు తెచ్చినది లేదు, చచ్చి తీసుకువెళ్ళ వచ్చేది లేదరుక. అంచేత నువ్వు ఎంత సంపాదించినప్పటికీ కూడా అంతా ఇక్కడ వదిలేసుకుని వెళ్ళవలసిందే. కాబట్టి మనం ఆ స్వామి ప్రసాదించినటువంటి జ్ఞాన మార్గంలో నడుచుకుంటూ స్వామి మనకు ప్రసాదించినటువంటి సంపదలో కొంత భాగాన్ని మన పీఠం ఒక అంతర్జాతీయ స్థాయి ఆశ్రమంగా తీర్చిదిద్దుకోవడానికి మనంతో సహకారాన్ని, మనం చేసేటటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, భావాన్ని కూడా స్వామి మనకు ప్రసాదించవలసిందిగా విజ్ఞప్తి. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన.
साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని, పూజ్యులుగాని, పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమి లేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచు వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని, మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక, నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి, నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి, మా కష్టములను దీర్చి, మా అజ్ఞానమనే చీకటిని తొలగించి, మా పొరపాట్లు మన్నించి, మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే, నమస్తే, నమస్తే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాలిషా స్వామి వారు రచించిన సూఫీ వేదాంత దర్శనము గ్రంథము నుండి పద్యము, దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. మతములన్నీయు బోవు, మతవాదములు పోవు, జ్ఞానమాదర్శమై గ్రాలంగెలదు. విద్యలన్నీయు పోవు, విజ్ఞానములు పోవు, విజ్ఞాన దీక్షయే వెలయంగలదు. శాస్త్రంబులును పోవు, శస్త్రంబులును పోవు, తన మనశ్శక్తియే తన రంగెలదు. రాజ్యంబులును పోవు, రారాజులును బోదురు, ఈశ్వర రాజ్యమే ఏలగలదు. శాంతి చేకూరు అన్నవస్త్రములు గలుగు, ఈతి బాధలు మొదలంట నెగిరిపోవు. ప్రేమసల ఏళ్ళు పారు హృద్వీదులందు, అది విజ్ఞాన దివ్య రాజ్యాధమరయా. విశ్వవిజ్ఞాన రాజ్యంలో మతాలు ఉండవు, మతవాదాలు ఉండవు. అక్కడ జ్ఞానమొక్కటే ఆదర్శం. విద్యలు ఉండవు, యుద్ధాలు ఉండవు. అక్కడ ఉండేది విజ్ఞాన దీక్ష ఒక్కటి. శాస్త్రం ఉండవు, శస్త్రాలు ఉండవు. తన మనశ్శక్తి ఒక్కటే ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ స్థానంలో రాజ్యాలు ఉండవు, రాజులు ఉండరు. అక్కడంతా ఈశ్వర రాజ్యమే. అక్కడందరికీ శాంతి. అన్న వస్త్రాలకు లోటు లేదు. ఈటి బాధలు సమూలంగా నశిస్తాయి. అక్కడ ప్రేమసలయేళ్ళు హృద్వీధుల్లో ప్రవహిస్తాయి. అదే విశ్వ విజ్ఞాన దివ్య రాజ్యం.
శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభ్యులందరికీ నా నమస్కారములు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో స్వామి ప్రబోధించేటటువంటిది ఏమిటి అంటే, మన జీవిత విధానంలో జీవన మార్గంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు వస్తుంటాయి, ఎన్నో రకాలైనటువంటి ఆపదలు వస్తుంటాయి, ఎన్నో రకాలైనటువంటి అపనిందలు పడవలసి వస్తుంది, ఎన్నో రకాలైనటువంటి అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సో వాటన్నిటినీ కూడా మనం స్వామి ఇచ్చినటువంటి ఈశ్వర శక్తి ద్వారా, త్రయీ సాధన శక్తి ద్వారా, స్వామి ప్రతి దానికి కూడా నీవే ఉన్నావు, కాపాడేవాడివి నీవే, పాల ముంచినా నీట ముంచినా కూడా స్వామి నీదే భారం అని చెప్పి మనం ఆ స్వామి నేర్పినటువంటి జ్ఞానామృతం ద్వారా మనం ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తిని సంపాదించుకొని ఆ మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తి ద్వారా సమతా స్థాయికి మనం చేరుకోవాలన్నమాట. అదే స్వామి మనకి చెప్తున్నారు. జ్ఞానుల తీరు మీరు తిరగళ్లను గాన్గల రోళ్ళ మీ మేనులు పెట్టి ఆడినను మేలని బాష్పకణాల రాల్పకు. అంటే జ్ఞాని అంటే ఎవరి జ్ఞాని అంటేనట, తిరగళ్ళు మనం తెలుసు కదా, మనకు పూర్వకాలం నుండి ఇప్పుడు ఎక్కడ లేవు కానీ తిరగళ్ళు, ఆ తిరగళ్ళలో ఇసిరేస్తారు. గానుగు మనకి ఒక ఎద్దుని కట్టి గానుగు తిప్పుతుంటారు తెల్లపిండి కోసం. ఆ గానుగులో పడేసి ఆడేసినప్పటికీ కూడా రోళ్ళ అంటే రాళ్ల మీద చూడండి, పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఏదైనా సరే అలా అయితే బియ్యం కానీ దంచుతుంటారనమాట. ఆ విధంగా దంచినప్పటికీ కూడా, అన్ని కష్టాలు పెట్టినప్పటికీ కూడా మీ మేనులు పెట్టి ఆడినను అంటే మన తలకాయ తీసుకెళ్ళి రాళ్ళలో పెట్టి చెదగొట్టేసినా సరే, గానుగులో పెట్టి ఆడేసినా సరే, తిరగళ్ళలో పెట్టి ఆడించేసినా సరే, మనం మేలని బాష్పకణాల రాల్పకు అంటే కన్నీళ్లు రాల్చకూడదట. అది చాలా మేలు స్వామి, నన్ను ఇన్ని కష్టాలు పెట్టో, ఇన్ని బాధలు పెట్టో స్వామి నీకు నా నమస్కారం అని అనగలగలట. ఆ విధంగా అనగలిగినటువంటి సభ్యుడు ఏ స్థాయిలో ఉండాలి అంటే, జ్ఞానం స్వామి వద్ద మహోన్నతమైనటువంటి జ్ఞానామృతాన్ని అభ్యసించగలిగినటువంటి వాడు మాత్రమే, భక్తి విశ్వాసం లక్ష్యంతో ప్రయాణం చేయగలిగినటువంటి వాడు మాత్రమే ఆ విధంగా ఉండగలడు. కానీ లేదనుకుంటే ఏదో అంతంత మాత్రంగా నమ్మకం ఉంది, స్వామి దగ్గరికి వస్తే ఏవో అద్భుతాలు జరిగిపోతాయి, ఏవో రకరకాలన్నీ కూడా నాకు వచ్చేస్తాయి అనుకున్నటువంటి వాడు మాత్రం వీటన్నిటికీ కూడా తట్టుకుని నిలబడలేడు. అంచేత మనం ఏమని కోరుకోవాలంటే, స్వామిని జ్ఞానపదంబు తెలుపుడు. ఆ జ్ఞానపదం అంటే నాకు ఈ జ్ఞాన మార్గం తెలియచేయి స్వామి, నువ్వు ఎప్పుడైతే నాకు జ్ఞాన మార్గం తెలియజేస్తావో మిగతా అన్నీ కూడా వేస్ట్ అని నాకు అనిపిస్తుంది మనసుకి. అప్పుడు నువ్వు గానుగులో పెట్టి ఆడించినా, ఆ రోళ్లలో వేసి మా మేనులు చెదగొట్టేసినా సరే, ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా బాష్పకణాలు రాల్పకుండా ఉండగలిగేటటువంటి శక్తి మాకు వస్తుంది. అంచేత జ్ఞానపదంబు తెలుపుడు అని చెప్పి స్వామిని మనం అర్థించాలట. సో ఆ విధంగా ఎవరైతే నేర్చుకుంటారో, సో అప్పుడు మీ వ్యధలు పోవును కారు చీకటల్. అప్పుడు మనకి ఎన్ని వ్యధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఆపదలున్నా అలాగా ఏదో చూడండి మనకు చెప్తుంటారు స్వామి, అంత సులభంగా వైదొలిగిపోతుంటాయట. ఎప్పుడు స్వామి నాకు ఈ జ్ఞానపదాన్ని తెలియచేయి, అంతేగాని స్వామి నాకు 10 ఎకరాల భూమి లేదంటే 100 ఎకరాల పలానా చీఫ్ మినిస్టర్ని చేయి, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ని చేయి, లేదంటే ఇంకా ఎన్నో రకాలైనటువంటి కోరికలు ఉంటాయి. మా మనవడు కూడా మంచి అభివృద్ధిలోకి రావాలి, ఇంకా మనవలు కూడా చాలా అభివృద్ధిలోకి రావాలి, ఇవన్నీ కూడా కోరుకుంటున్నాం స్వామి. అసలైంది కోరుకోం మనం. ఏంటి కోరుకోవాలి మనం? స్వామి నాకు జ్ఞానామృతాన్ని ప్రసాదించు, ఇదే నాకు అన్నిటికీ కూడా పరిష్కార మార్గము, అన్నిటికీ కూడా ఇదే సమాధానము అని చెప్పి మనం అనగలిగినట్లయితే, అప్పుడు మీ వ్యధలు పోవును కారు చీకటలు. ఎన్ని వ్యధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఆపదలున్నా, ఎన్ని అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా అన్నీ వైద్యులకు పోతాయట. సో అటువంటి శక్తిని స్వామి మనందరికీ కూడా ప్రసాదించాలని చెప్పి, మనంతా కూడా జ్ఞానం నేర్చుకునేటువంటి శక్తిని స్వామి మనకు ప్రసాదించాలని చెప్పి స్వామికి నా యొక్క విజ్ఞప్తి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. జగమున ధర్మము నెలకొల్పగా ఈశ్వరుండొక దివ్య వ్యక్తిని పంపన్, యుగయుగమున నాతడే సగుణాత్మకుడైన సారసాక్షుడగంటే. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యులు నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమరాలిసా సద్గురువర్యుల పాదపద్మములకు నా సాష్టాంగ నమస్కారములు. అంతర్జాలం ద్వారా వీక్షిస్తున్నటువంటి 50 మంది సభా సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారములు. చంద్రుడు పూర్ణుడై
ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. అట్లాగే ఈ మాసంలో చంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి వైశాఖ మాసం అనే పేరు వచ్చింది. మాసాలలో వైశాఖ మాసం విశిష్టతను తెలుసుకుందాం. ఈ మాసం విష్ణువుకు ప్రీతికరమైన మాసం అని పురాణాలు తెలుపుతున్నాయి. కార్తీక పురాణం వల్లనే వైశాఖ పురాణం కూడా కలదు. ఇంకనూ వైశాఖ మాసం విశిష్టతను తెలియజేసే ముఖ్యమైన అంశాలు, పండుగలు ఏమిటంటే అక్షయ తృతీయ, వరాహ నరసింహస్వామి చందనోత్సవము, బలరామ జయంతి, ఆదిశంకరాచార్య జయంతి, రామానుజ జయంతి, భగీరథుడు గంగను భూమికి తెచ్చే గంగోత్పత్తి, మోహిని ఏకాదశి, పరశురామ జయంతి, ఇలా ఎందరో మహానుభావులు జన్మించిన మాసం కాబట్టి ఈ మాసానికి అంతటి విశిష్టత. దేహాభిమానాన్ని వదిలితే గాని జీవుడు దేవుడు కాలేడు. దేహాభిమానం తీండించడం దాకా జ్ఞాన మార్గంలో స్నానమేది. అది ఎలా అంటే గోపికలు దేహాభిమానాన్ని వదిలారు అదేనండి వస్త్రాపహరణ లీల. దేహాన్ని వస్త్రంతో పోల్చారు. వేదాంతంలో వస్త్రాన్ని హరించడమంటే దేహాభిమానాన్ని హరించడమే. అందుకే చిన్ని కృష్ణుడు తమ ఇండ్లలో కుండలను పగలగొట్టి వెన్నను దొంగిలించినప్పుడు అంటుంటారు, కృష్ణ, మా ఉపాధులనే కొండలను పగలగొట్టి హృదయమనే వెన్నను దొంగిలించావా, ఎంత దొంగవయ్యా నీవు అని. అసలు భగవంతుడు మనకు మనోబుద్ధులను ప్రసాదించింది మోక్షాన్ని అందుకొనుటకే. కాలం వృధా చేసుకోకుండా వాటి సహాయంతో సాధన చేసి మోక్షాన్ని పొందాలి. భగవంతుడు ఇచ్చిన వాటిని తిరిగి ఆయనకే సమర్పించాలి. లేకపోతే భగవద్రోహులం అవుతాం. మనసు నిజంగా గయాళి గంప. అది తనకు నచ్చిన పనులు చేస్తుందే కానీ మనం చెప్పిన పనులు చేయదు. తల దూకోవడానికి, బొట్టు పెట్టుకోవడానికో, పౌడరు స్నోలు రాసుకోవడానికో గంటలు ఖర్చు పెడుతుంది. జపం చేయడానికో, ధ్యానం చేయడానికో పట్టుమని 10 నిమిషాలు కేటాయించదు. ఏదో కొంపలు మునిగిపోయినప్పుడు తప్పించిపోతుంది. జపం చేయటం లేదే, ధ్యానం చేయటం లేదే అంటే చాలు, ఏదండి తీరుబాటు కావడం లేదంటారు. ఇల్లు, వాకిలి, పెళ్ళాం, బిడ్డలు, ఉద్యోగం, వ్యాపారం, బోలెడు జంజాటకం, ఇవన్నీ కదలలేంటూ లేదంటారు. నిజంగా అవి మనను పట్టుకున్నాయా, మానవులు వాటిని పట్టుకుని విడిచిపెట్టలేకపోతున్నారా? దీనికోసం ఒక చిన్న కథ. ఎరుకుల వాళ్ళు మామిడి తోటల్లో కోతులు పట్టుకోవడం కోసం కుండను తీసుకువెళ్తారు. దాని మూతి చిన్నది, పొట్ట పెద్దదిగా ఉన్నటువంటి వాటిని తీసుకువెళ్ళి దానిని భూమిలో గొయ్యి తీసి పూడ్చి మూతి మాత్రం పైకి కనిపించేటట్లుగా ఉంచుతారు. దానిలో వేరుశెనగ గింజలు వేస్తారు. వాళ్ళు చెట్టుచాటును నక్కి ఉంటారు. కోతి వచ్చి కుండలో చేయి పెట్టి వేరుశెనగ గింజలను గుప్పెటి నిండా గట్టిగా పట్టుకుంటుంది. చెయ్యి బయటకు తీయబోతే రాదు. ఎందుకంటే లోపల పెట్టేటప్పుడు ఒట్టి చెయ్యి మాత్రమే. కానీ బయటకు తీసేటప్పుడు గింజలతో ఉన్న గుప్పెట చెయ్యి బయటకు రాకపోయేసరికి అసలే చపల చిత్తం కదా, లోపల ఎవరో తన చేతిని గట్టిగా పట్టుకున్నారనుకుంటుంది. తాను పట్టుకున్న గుప్పెట వదిలేస్తే తంటా తీరిపోతుంది. కానీ అది గుప్పెట మాత్రం వదలదు. అలా చేతిని బయటకు లాగి పడిపోతుంది. దానితో ఎరుకలవాడొచ్చి పట్టుకుంటాడు. మానవుడు కూడా అంతే. ఇక్కడి విషయ వస్తువులను పట్టుమని వదలడు, అవే మన్ను పట్టుకున్నాయని వాదిస్తాడు. పోరాడి చివరకు శరీరాన్ని వదిలేస్తారు కానీ పట్టు మాత్రం వదలరు. దానితో యమధర్మరాజు వచ్చి పట్టుకుపోతాడు. కనుక మనస్సు విషయ వస్తువుల వ్యామోహం నుండి విడివడాలి. వాటిని విడిచి మనస్సును ఈశ్వరునిపై నిలపాలి. అలా ఎవరైతే మనోబుద్ధులను ఈశ్వరునిపై నిలుపుతారో వారు ఈశ్వరులోనే నివసిస్తారు. అంటే మనోబుద్ధులు అడ్డం తొలగితే జీవుడు దేవుడే. ఇందులో ఎటువంటి సంశయం లేదు. మనోబుద్ధులు రెండూ మన వ్యక్తిత్వం. ఆ రెండూ భగవంతునిలో చేరితే మన వ్యక్తిత్వం నశించి ఆయనలో ఐక్యమైపోవడం జరుగుతుంది. ఈ చక్కటి అవకాశం కల్పించిన స్వామికి నా కృతజ్ఞతలు. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. కొద్ది క్షణాలలో స్వామి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2024వ సంవత్సరము మే 20వ తేదీ సోమవారం నాడు ప్రత్యక్షముగా
సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి నాగులాపల్లి, కొత్తపల్లి, ఇసుకపల్లి, ఉప్పరగూడెం, నాగులాపల్లి, ఉప్పరగూడెం, పాత ఇసుకపల్లి, పెద్ద కలవల దొడ్డి, కొండెవరం, కొత్త ఇసుకపల్లి, నవకంద్రవాడ మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యతలకు, అతిథులకు నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలులు. మన యొక్క దైనందిన జీవన విధానంలో మనందరం కూడా ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా, ఆనందంగా మనుగడ సాగించాలనేటువంటి తపన మనందరికీ ఏర్పడుతూ ఉంటుంది. అన్ని మత ధర్మాల్లో ఉండేటువంటి వారి యొక్క కోరిక కూడా సుఖంగా, ఆరోగ్యంగా, సంతోషంగా మనుగడ సాగించాలనేటువంటి తపన వారందరికీ ఉంటుంది. కాబట్టి మనందరి మత ధర్మాల్లో చెప్పబడినటువంటి తాత్విక జ్ఞానాన్ని మనం ఒకటిగా ఆలోచింపజేసుకోగలిగినట్లయితే మనందరికీ కావాల్సింది శాంతి, తృప్తి, ఆనందము, సుఖము, ఆరోగ్యము, సంతోషము. ఇవన్నీ మనం ఏర్పరచుకోవాలని చెప్పి మనం ప్రతిరోజు తప్పిస్తూ ఉంటాం. ఈ సంపదలు మన దగ్గర మన చెంతనే పొంది ధరించే అవకాశం ఉన్నప్పటికీ మనం పొందలేకపోవటానికి కారణం మన యొక్క మానసిక వ్యవస్థలో ఏర్పడేటువంటి కొన్ని అవరోధాలు, కొన్ని రకాలైనటువంటి అనాలోచనపరమైనటువంటి నిర్ణయాలు, కొన్ని రకాలైనటువంటి అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఆలోచనల ద్వారా మనకి ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. కష్టాలు, సమస్యలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు, అశాంతి, అసహనం, ఇవన్నీ కూడా అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అంచేత వీటిని పరిష్కరించుకోవడానికి మనకి ఒక చక్కని మార్గం ప్రసాదింపబడింది. అరిషడ్వర్గాలను స్థాయిపరచుకోగలిగినట్లయితే మనం చాలా సమస్యలు, చాలా విషయాలన్నీ పరిష్కరించుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అరిషడ్వర్గాలు అన్నప్పుడు కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలు ఇవేం చేస్తాయన్నప్పుడు మన మనసుని ఉద్రేకింపజేస్తాయి, తప్పింపజేస్తాయి. మన మనస్సు చేత ఆయా విషయాలు శరీరానికి ఆజ్ఞాపించి ఆయా కార్యకలాపాలు శరీరం చేత సాగించేటువంటి అవకాశాన్ని, శరీరంలో ఒక ఉద్రేకపూరితమైనటువంటి స్థితిని కలిగిస్తాయి. మానసిక అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఆలోచన ద్వారా ఏర్పడుతూ శరీరంలో ఆయా కార్యకలాపాలు నిర్వహింపబడేటువంటి స్థితిని, శక్తిని కలిగిస్తాయి. తద్వారా మన శరీరం మనసు ఏదైతే ఆజ్ఞాపిస్తుందో దానికి తదానుగుణ్యంగా శరీరం స్పందింపబడి ఆయా కార్యకలాపాలు మనం సాగిస్తాం. తద్వారా సామాజిక వ్యవస్థలో, లౌకిక వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో, మన మానవ సమాజంలో మనకు అనేక రకాలైనటువంటి సంక్షోభాలు ఏర్పడతాయి. దేనివల్ల? అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఉద్రేకపూరితమైనటువంటి అనాలోచనపరమైనటువంటి నిర్ణయాలు మనస్సు ద్వారా శరీరం ఆయా కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా మనకు ఈ రకమైనటువంటి తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఏర్పడతాయి. ఈ సంక్షోభాలు మానసికమైనటువంటి విధానంలో అశాంతిని కలిగిస్తుంది, అసహనాన్ని కలిగిస్తుంది, అసంతృప్తిని కలిగిస్తుంది. అసూయ, ద్వేషము, మదము, మాత్సర్యము, కామము ఇత్యాది విషయాల చేత మన శారీరక వ్యవస్థ, మానసిక వ్యవస్థ తీవ్రమైనటువంటి సంక్షోభాలు గురి కాబడి మనం తీవ్రమైనటువంటి నష్టాలు, దుఃఖాలు, బాధలు, అనారోగ్యం, ఆర్థికపరమైనటువంటి నష్టాలు ఇవన్నీ కూడా మనకి ఏర్పడుతూ ఉన్నాయి. అంచేత మూలం ఎక్కడ ఉంది ఈ వీటి అన్నిటికీ అని మనం ఆలోచించగలిగినట్లయితే మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలు మనసుని ఉద్రేకింప చేయటం ద్వారా ఈ విషయాలన్నీ మన మనసులో ఏర్పడి అవి అనాలోచన పరమైనటువంటి ఉద్రేకపూరితమైనటువంటి
వాతావరణం మన శారీరక వ్యవస్థకు ఆదేశింపజేసి ఆజ్ఞాపింపజేసి కార్యరూపం దాల్చేటువంటి స్థితిని కలిగించడం వల్ల ఈ తీవ్రమైనటువంటి సంక్షోభాలు మనలో ఏర్పడుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించుకోగలిగినట్లయితే, పరిశోధించగలిగినట్లయితే మనకు ఈ విషయం తెలియబడుతుంది. అంటే అరిషడ్వర్గాలు మూలంగా ఈ యొక్క తీవ్రమైనటువంటి సంక్షోభానికి కారణభూతంగా తెలియబడుతున్నాయి. మరి ఈ అరిషడ్వర్గాలను తొలగించేస్తే బాగుంటుంది కదా మానసిక వ్యవస్థ నుండి, శారీరక వ్యవస్థ నుండి అనేటువంటి విషయంలో విశ్లేషించుకున్నట్లయితే అరిషడ్వర్గాలు అన్నవి మన రక్త మాంస మిశ్రితమైనటువంటి పదార్థంలో ఉన్నటువంటి ఒక హార్మోన్ వ్యవస్థగా మనం విశ్లేషించుకోవచ్చు. అంచేత హార్మోన్ వ్యవస్థ మిశ్రితమైనటువంటి పదార్థం నుండి వేరు చేయటం సాధ్యం కాదు, వేరు కాబడదు. ఆ విధంగా మనం ఈ యొక్క రక్త మాంస మిశ్రితమైనటువంటి పదార్థంలో మిశ్రితంగా ఉన్నటువంటి ఈ అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి హార్మోన్ని మనం స్థాయిపరచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ స్థాయిపరచుకునేటువంటి అవకాశం ఎలా ఏర్పడుతుంది? మనం తాత్విక జ్ఞాన సంపదను, తాత్విక ఆలోచన శక్తిని మనలో వృద్ధిపరుచుకొని మనం ఆ మనసుని తాత్విక జీవన సంస్కారం వైపు మన యొక్క మనసుని శరీరం ద్వారా ఆదేశించి ఆజ్ఞాపించి ఆయా శారీరక వ్యవస్థలో కూడా తాత్విక జీవన సంస్కారం ఏర్పరచుకోగలిగినట్లయితే క్రమేపీ అరిషడ్వర్గాలను అనేటువంటి హార్మోన్ వ్యవస్థ మనలో ఉద్రేకింపబడకుండా స్థాయిపరిచి మనం చక్కని జీవన విధానాన్ని అలవర్చుకునేటువంటి అవకాశం కలుగుతుంది. అంచేత మనం మన దైనందిన జీవన విధానంలో తాత్విక జీవన సంస్కారం ద్వారా తాత్విక జీవన ఆలోచన శక్తిని వృద్ధిపరచుకోవడం ద్వారా మనలో ఒక తాత్విక జీవన సంస్కృతిని నిర్దేశిస్తూ దిశ నిర్దేశిస్తూ పయనించేటువంటి ఒక చక్కని తాత్విక స్వరూపమైనటువంటి హార్మోన్ వ్యవస్థ మనలో వృద్ధిపరచుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆ హార్మోన్ వ్యవస్థ అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి హార్మోన్ వ్యవస్థ మనలో వృద్ధి చెందకుండా నివారించడానికి అవకాశం తాత్విక జ్ఞాన ఆలోచన సంస్కారం ద్వారా మనస్సులో ఏర్పడి అది మన యొక్క మనస్సుని ఆ తాత్విక జీవన సంస్కారం ద్వారా ఏర్పడినటువంటి ఈ అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఈ హార్మోనులు వృద్ధి చెందకుండా నివారిస్తుంది. అంచేత యాక్షన్ రియాక్షన్ ఆర్ ఈక్వల్ ఇన్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ అని చెప్పబడుతుంది. అంచేత మనం ఈ అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి హార్మోన్లు మన మనసును ఉద్రేకింపజేసినప్పుడు మనం దానికి ప్రతిస్పందనగా తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి హార్మోను మనలో విస్తరింపజేసుకోవడం ద్వారా ఆ యొక్క హార్మోను ఈ ఉద్రేకపూరితమైనటువంటి హార్మోన్ని నివారిస్తుంది. ఆ విధంగా యాక్షను రియాక్షన్ చర్య ప్రతిచర్య రెండింటిని మనం ఈక్వల్ ఒక స్థాయిగా మార్చుకోగలిగినట్లయితే అప్పుడు మనకి ఈ ఉద్రేకపూరితమైనటువంటి ఈ హార్మోను స్థాయిపరుచుకుంటూ ఈ తాత్విక జ్ఞాన స్వరూపం ద్వారా ఏర్పడినటువంటి హార్మోన్ను వృద్ధిపరచుకోవడం వల్ల మనకు ఒక సమన్వయం ఏర్పడుతుంది, సమతా స్థితి మనసులో ఏర్పడుతుంది. అప్పుడు మనం జరిగేటువంటి నష్టానికి గురి కాకుండా మనం అదుపు చేసుకునే వ్యవస్థ మానసికంగాను శారీరకంగాను మనకి ఏర్పడుతుంది. తద్వారా మనం ఎటువంటి నష్టానికి ఎటువంటి సంక్షోభాలకు గురి కాకుండా మన మనస్సుని మనం స్థాయిపరచుకోగలిగేటువంటి అవకాశం కలుగుతుంది. మన మనస్సు ద్వారా అరిషడ్వర్గ ఉద్రేకపూరితమైనటువంటి హార్మోను వృద్ధి చెందకుండా బలహీనపరిచి నివారించి దాన్ని ఆ స్థాయి వృద్ధి చెందకుండా కలిగేటువంటి నష్టాలను తొలగించి మనం ఈ తాత్విక ఆలోచన స్వరూపమైనటువంటి హార్మోన్ ద్వారా మనం స్థాయిపరచుకునే అవకాశం మనకి ఏర్పడుతుంది. కనుక ఈ ఏదైతే మన అంతర్లక్ష్యంలో ఉండేటువంటి ఉద్రేకపూరితమైనటువంటి అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి అనాలోచనలో ఉండేటువంటి హార్మోన్ యొక్క స్పందన ఏదైతే ఉందో అది చర్యగా ఉన్నట్లయితే దానికి ప్రతిచర్యగా మన మనస్సుని మనం తాత్విక ఆలోచన స్వరూపమైనటువంటి శక్తి చేత మనం హార్మోన్ని విస్తరింపజేసుకోవాలి. మనలో ఆ యొక్క హార్మోను
ఈ యొక్క ఉద్రేకపూరితమైనటువంటి హార్మోన్ అంటే తాత్విక ఆలోచనతో కూడినటువంటి ఈ స్పందింపబడినటువంటి హార్మోను అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఈ హార్మోన్ని స్థాయిపరిచి మనలో ఒక చక్కని సమతాస్థితి మనసులో ఏర్పడేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఆ విధంగా మనం ప్రయత్నం చేసినట్లయితే మన యొక్క జీవన విధానంలో ఎన్నో విషయాలు మనగా మనం ఆ సంక్షోభాలకు గురి కాకుండా మనం చక్కని జీవన తత్వాన్ని అలవర్చుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఉదాహరణకు చూడండి, మనం తృప్తి అనేటువంటి విషయాన్ని మనం తీసుకుందాం. తృప్తి అనేటువంటి విషయం ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చు, ఎన్నో తాపత్రయాలను తొలగించుకోవచ్చు, ఎన్నో నష్టాలను తొలగించుకోవచ్చు, ఎన్నో సంక్షోభాలకు గురి కాకుండా నివారించుకోవచ్చు. సాటిస్ఫాక్షన్, తృప్తి అనేటువంటిది కేవలం ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన జ్ఞానము ద్వారా ఏర్పడినటువంటి తాత్విక ఆలోచన శక్తి ద్వారా మాత్రమే లభ్యం కాబడేటువంటిదే తృప్తి. ఈ తృప్తిని మనం పొందగలిగినట్లయితే మనం ఎంతో శాంతిగా, సహనంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా మనం మనుగడ సాగించే అవకాశం మనకు కలుగుతుంది. ఆ తృప్తి మనలో లోపించడం ద్వారా ఎన్నో సంక్షోభాలు మనలో ఏర్పడుతూ ఉంటాయి. అంచేత తృప్తిని కేవలం మనం తాత్విక జ్ఞానం ద్వారా మాత్రమే పొందవచ్చు. అంచేత ఇది ధన సంపదతో కొనలేనటువంటిది ఈ తృప్తి. అంచేత ఎంత ధన సంపద ఉన్నా, ఎంత పేదవాడైనప్పటికీ తృప్తి అనేటువంటిది ఉంటే మన ఆయుష్, ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. అంచేత మన తృప్తి లేకపోవడం వల్లే మనకు అనేక రకాలైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. తృప్తి లేకపోవడం వల్ల అసహనం ఏర్పడుతుంది, ఆశ దురాశగా మారుతుంటుంది. తృప్తి లేకపోవడం చేత ఆశ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి జీవరాశికి ఆశ ఉంటుంది. ఆశ లేకుండా ఏ జీవరాశి మనుగడ సాగింపజాలదు. అంచేత ఆశ లేకుండా ఉన్నది అన్నట్లయితే అది వైరాగ్యానికి దారితీస్తుంది, విరక్తికి దారితీస్తుంది, జీవనతత్వం కోల్పోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కాబట్టి ప్రతి ఒక్క జీవి ఆశారూపంగా ఉంటుంది. ఆ ఆశ దురాశగా పరిణామం చెందకుండా నివారింపచేసే శక్తి తృప్తి ద్వారా పొందవచ్చు. ఆ తృప్తి తాత్విక జ్ఞానం ద్వారా, తాత్విక ఆలోచన శక్తి ద్వారా మాత్రమే ఆ తృప్తి మనకు లభ్యం కాబడుతుంది. మన ధన సంపద ద్వారా ఆ తృప్తి మనం పొందజాలము. కాబట్టి ఈ విషయాలను మనం గ్రహించగలిగినట్లయితే తృప్తిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. భగవంతుడు ఈ ప్రసాదించినటువంటి ఈ జీవన విధానాన్ని మనం తాత్విక జ్ఞానంతో అలవర్చుకుని తృప్తిగా మనం జీవించాలి. మన ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, ఆనందంగా మనం మనుగడ సాగించేటువంటి దిశగా మనం జీవనతత్వాన్ని అలవర్చుకునేటువంటి ప్రయత్నం మనం చేయగలిగినట్లయితే మనకు తృప్తి అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. అంచేత మన యొక్క విధానంలో ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక సంపదలు ఎక్కువగా ఉన్నట్లయితేనే తృప్తిగా జీవించవచ్చు అని మనం భావిస్తూ ఉంటాం. అంచేత ఈ తృప్తి అనేటువంటి విషయం ఆర్థికంతో ముడిపడి లేదు. ఈ తృప్తి అనేటువంటిది తాత్విక జ్ఞాన ఆలోచన శక్తి ద్వారా మాత్రమే మనకు తృప్తి అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి ఈ తృప్తి అనేటువంటి తాత్విక జ్ఞాన సంపద ద్వారా పొందినటువంటి తాత్విక ఆలోచన శక్తి ద్వారా కలిగినటువంటి తృప్తిని మనం పొందగలిగినట్లయితే మనం పేదవాడిగా ఉన్నా, మధ్యతరగతి వ్యవస్థగా ఉన్నా, మనం ధనవంతుడిగా ఉన్నప్పటికీ తృప్తి అనేటువంటిది మనలో ఉన్నట్లయితే మనకు ఆరోగ్యం, ఆయుష్ మనం వృద్ధిపరుచుకుంటూ మనకున్నటువంటి సంపదతో చక్కగా మనుగడ సాగిస్తూ ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా మన జీవన విధానం సంస్కరించుకునేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. కాబట్టి ఆ దిశగా మా తృప్తి పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే తృప్తి అనేటువంటి సామాన్యంగా లభించదు. దాని గురించి తప్పించాలి, తృప్తి గురించి తప్పించాలి, ఆ తృప్తిని పొందేటువంటి జ్ఞానం గురించి తప్పించాలి, ఆ జ్ఞానం వైపు ఉన్నటువంటి ఆ సద్గురువుని తప్పించాలి, ఆ సద్గురువుని ప్రసాదించేటువంటి తాత్విక జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయడానికి తప్పించాలి. అప్పుడు మనకి ఆ తాత్విక జ్ఞానశక్తి మనలో వృద్ధి చెందుతుంది. ఆ తాత్విక జ్ఞానశక్తే మనకు ఆ యొక్క తృప్తిని ప్రసాదిస్తుంది, తాత్విక ఆలోచన శక్తిని ప్రసాదిస్తుంది. ఆ యొక్క తాత్విక జ్ఞాన తృప్తి ద్వారా మన యొక్క దైనందిన జీవన విధానం
ఒక దశ దిశ నిర్మాణం చేసుకొని ఒక చక్కని తాత్విక జీవన మనుగడను సాగించే అవకాశం మనందరికీ కలుగుతుంది. కాబట్టి ఆ దిశగా ఆ తృప్తి పొందడానికి ప్రయత్నం చేయాలి. అంచేత ఆ తృప్తి అనేటువంటి ఆ అద్భుతమైనటువంటి శక్తి మన మనసు పొందగలిగినట్లయితే మనం అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఉద్రేకాలను తొలగించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మన మనసుకి ఏర్పడుతుంది. ఆ మనస్సు ఆ తృప్తి చేత ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనసులో ఏర్పరచుకుని మానసిక ఆనందం పొందేటువంటి అవకాశం కలుగుతుంది. ఆ మానసిక ఆనందం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని శరీరంలో సృష్టిస్తుంది. ఆ శరీరం మనసు రెండు ఈ మానసిక ఆనందం చేత తృప్తి యొక్క ఫలాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయం మానసిక ఆనందం ద్వారా భౌతిక దైనందిన జీవన విధానంలో శరీరం పొందేటువంటి అనుభూతి ద్వారా మనకు తెలియబడుతుంది. కాబట్టి ఈ విషయాలను మన యొక్క దైనందిన జీవన విధానంలో పొంది తరింప చేసుకోవడానికి మనం తృప్తి అనేటువంటి ఆ మహాప్రసాదాన్ని తాత్విక ఆలోచన శక్తి ద్వారా వృద్ధిపరుచుకొని మన యొక్క దైనందిన జీవన విధానంలో ఆ భగవత్ కృపను మనం పొందుతూ మనం ఆ తృప్తితో కూడినటువంటి వాతావరణం మనం ప్రతిరోజు పొంది తరించేటువంటి తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి మార్గంలో పయనిస్తూ మన యొక్క దినచర్యను సుఖవంతం చేసుకోవడానికి భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ అద్భుతమైనటువంటి మానవ జన్మను సార్థక్యం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగినట్లయితే మనకి ఎన్నో చక్కని ఫలితాలు మన దైనందిన జీవన విధానంలో ఆయుష్ రూపంలో ఆరోగ్య రూపంలో తరిస్తూ ఒక చక్కని జీవన సంస్కృతిని ఏర్పరచుకునే అవకాశం మనకు తృప్తి అనేటువంటి మహాప్రసాదం ద్వారా ఏర్పడతాయి. అటువంటి అవకాశాన్ని కాలాన్ని మన సద్గురువుల యొక్క ఆశ్రయంలో భగవత్కృపను పొందుతూ తాత్విక జ్ఞాన ఆలోచన సంస్కారాన్ని మనసులో ఏర్పరచుకొని మనుగడ సాగించగలిగినట్లయితే ఎన్నో చక్కని ఫలితాలు మనం పొంది తరించే అవకాశం మనందరికీ కలుగుతుంది. అవాంతరాల్ని అవరోధాల్ని అగాధాల్ని దాటుతూ ఒక చక్కని జీవనం సంస్కృతి అలవర్చుకునే మహోన్నతమైనటువంటి తాత్విక జ్ఞాన సంపదను మన మత ధర్మాల్లో అన్నిటిలో చెప్పబడినటువంటి విషయాన్ని మనం పొంది తరింపజేసుకునేటువంటి ప్రయత్నం మనం చేయగలిగినట్లయితే మన అందరిలో కూడా మానవత్వం ఈశ్వరత్వంగా ధరించేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని కాలాన్ని మన యొక్క జీవన తత్వంలో అలవర్చుకుని భగవత్ కృపకు పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం మే 10వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభ్యులందరూ భక్తి విశ్వాసం లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల ఆరాధనలోను హారతిలోనూ కూడా పాల్గొనవలెను. స్వామి మన గ్రామాలకు భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైన భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలెను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభాసభ్యులందరూ మీ గృహాలలో స్వామివారి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి దివ్యమైన శుభాశిస్సులు పొందవలెను. అత్రినేత్ర శివ సాక్షాత్ ద్విబాహుచ్చ హరిః స్మృతః యో చతుర్వదనో బ్రహ్మ శ్రీ గురు కదిత ప్రియే. మరి ఈ శ్లోకానికి మనం అర్థంగాను గ్రహించినట్లయితే, ఓ సద్గురుమూర్తి, నేత్రత్రయం లేని సాక్షాన్ మహేశ్వరుడు నీవే. ఓ సద్గురుమూర్తి, 2 భుజములు కలవాడైనను సర్వవ్యాపకుడగుడవచే నిన్నే విష్ణుమూర్తిగా పూజించుచున్నాను. శ్రీ సద్గురుమూర్తి, చతుర్ముఖములు లేని బ్రహ్మదేవుడివై ఉన్నావు. పరబ్రహ్మ స్వరూపమే సద్గురు స్వరూపంగా మనం గ్రహించాలి అని మనకి ఈ శ్లోకం యొక్క అర్థం తెలియబడుతుంది. అటువంటి సద్గురుమూర్తి, పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నటువంటి సద్గురుమూర్తి సాక్షాత్తు డాక్టర్ ఉండాలేష సద్గురువర్యులు
పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాస పుణ్యకాలంలో మే 20వ తేదీ సోమవారం నాడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాగులాపల్లి, యు కొత్తపల్లి, ఇసుకపల్లి, ఉప్పరగూడెం, నాగులాపల్లి ఉప్పరగూడెం, పాత ఇసుకపల్లి, పెద్ద కలవలదొడ్డి, కొండవరం, కొత్త ఇసుకపల్లి, నవకండ్రవాడ తదితర గ్రామాల్లో వారి యొక్క అనుగ్రహ భాషణ ద్వారా వేలాది మంది శిష్యుల్ని అభౌతికంగా ఆశీర్వాదం ప్రసాదించినటువంటి మహానుభావులు. ఈ పర్యటనలో మే 20వ తేదీ సోమవారం నాడు ముందుగా నాగులాపల్లిలో స్వామివారిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీ చింతపల్లి అప్పారావు మాస్టారు, శ్రీమతి అప్పలరాజు దంపతులు, కుమారుడు వెంకట సూర్యనారాయణ రెడ్డి, శ్రీమతి రాజేశ్వరి, మనవడు అనిరుద్ధ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు నాగులాపల్లి ఆశ్రమం తరపున కూడా స్వామిని సాల్వతో సత్కరించారు. పెనుమల్లు లావకుమారి వైఫ్ ఆఫ్ నోకారెడ్డి, చింతపల్లి మంగాదేవి వైఫ్ ఆఫ్ చింతారెడ్డి, ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ చింతపల్లి అప్పారావు మాస్టర్ గారి కుటుంబ సభ్యులకి, నాగులాపల్లి ఆశ్రమం తరపున స్వామిని సాల్వతో సత్కరించినటువంటి నాగులాపల్లి సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు పెనుమల్లు లావకుమారి వైఫ్ ఆఫ్ నోకారెడ్డి, చింతపల్లి మంగాదేవి వైఫ్ ఆఫ్ చింతారెడ్డి, కూన్శెట్టి సత్యనారాయణమ్మ వైఫ్ ఆఫ్ సూర్యనారాయణ రెడ్డి, కడిమిశెట్టి జ్యోతి వైఫ్ ఆఫ్ చిరంజీవి, చింతపల్లి సత్యవతి వైఫ్ ఆఫ్ వెంకట సుబ్బారావు, అబ్బిరెడ్డి ఉమా దుర్గ సనందన వైఫ్ ఆఫ్ వెంకట సుదర్శన్ రెడ్డి, కూనిశెట్టి పద్మజ్యోతి వైఫ్ ఆఫ్ సత్యనారాయణ రెడ్డి, కూనిశెట్టి ఉమా సుశాంత్ రెడ్డి, పెనుమల్లు త్రినాథలక్ష్మి వైఫ్ ఆఫ్ పద్మారెడ్డి, పిల్లల తేజ, అనుష మరియు వారి కుటుంబ సభ్యులు, కడిమిశెట్టి త్రివేణి వైఫ్ ఆఫ్ సతీష్ రెడ్డి, కుమారుడు రాహుల్ సుదర్శన్ రెడ్డి, తమిళశెట్టి నాగరత్నం వైఫ్ ఆఫ్ భానురెడ్డి, అనిశెట్టి సుభాషిణి వైఫ్ ఆఫ్ సుబ్బారెడ్డి, కుమారులు లక్ష్మీప్రసన్న రెడ్డి, బాలకార్తీక్ రెడ్డి, చింతపల్లి వీరమ్మ వైఫ్ ఆఫ్ సుబ్బారెడ్డి, చింతపల్లి వీరమణి వైఫ్ ఆఫ్ సుబ్బారెడ్డి, కుమారుడు అమర్నాథ్ రెడ్డి, గురాల గంధాలమ్మ వైఫ్ ఆఫ్ సత్యరెడ్డి, చింతపల్లి శేషారత్నం వైఫ్ ఆఫ్ పెద్దిరెడ్డి మాస్టరు, కుమార్తె సౌదామిని, అల్లుడు సూర్య బాలసుబ్రహ్మణ్యం, గురాల వెంకట త్రినాథలక్ష్మి వైఫ్ ఆఫ్ శేషారెడ్డి, పెనుమల్లు సత్యానందరెడ్డి, కళ్యాణి, కుమార్తె శ్రీ సాయి సంయుక్త, కుమారుడు జితేందర్ రెడ్డి. ఈ విధంగా నాగులాపల్లి ఉప్పరగూడెంలో నాగులాపల్లిలో స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి శ్రీ చింతపల్లి అప్పారావు మాస్టారు వారి కుటుంబ సభ్యుల్ని మరియు నాగులాపల్లి ఆశ్రమం తరపున స్వామిని సాల్వతో సత్కరించినటువంటి సభ్యుల్ని కూడా మహోన్నతంగా ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 50 మంది నాగులాపల్లి సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఇసుకపల్లి ఉప్పరగూడెంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు సన్నిబోయిన అప్పారావు లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన నాగేశ్వరరావు మంగ మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన గోవిందు దుర్గాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు, సాదరబోయిన రామకృష్ణ సన్ ఆఫ్ సత్యనారాయణ వారి కుటుంబ సభ్యులు, ములికి సత్యబాబు కృష్ణకుమారి కుటుంబ సభ్యులు, గొల్లపల్లి వీరభద్రరావు అప్పయమ్మ కుటుంబ సభ్యులు, గొల్లపల్లి శ్రీను వెంకటరమణ కుటుంబ సభ్యులు, గొల్లపల్లి అప్పన్న లావతల్లి కుటుంబ సభ్యులు, గొల్లపల్లి చిన్నార్జున సత్యవేణి కుటుంబ సభ్యులు, గారపాటి నాగేశ్వరరావు ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు, ములికి సత్యవతి కుమార్తె ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన కనకశ్రీను సంధ్య కుటుంబ సభ్యులు, సన్నిబోయిన సింహాచలం వెంకటరమణ కుటుంబ సభ్యులు, కన్నాటి చిట్టిబాబు వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన చిన్నప్పారావు వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన పెద్ద బేబీ లక్ష్మి కుటుంబ సభ్యులు, గొల్లపల్లి వెంకటేశమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఇసుకపల్లి ఉప్పరగూడెంలో స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 50 మంది సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం నాగులాపల్లి ఉప్పరగూడెం నుండి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ సన్నిబోయిన నోకాలు శ్రీమతి మంగయ్యమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ సన్నిబోయిన నోకాలు గారి కుటుంబ సభ్యులకి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న నాగులాపల్లి ఉప్పరగూడెం సభ్యులు సన్నిబోయిన వెంకటరెడ్డి శ్రీమతి విజయదుర్గ కుటుంబ సభ్యులు, సన్నిబోయిన నాగూరు అప్పారావు శ్రీమతి నాగరత్నం కుటుంబ సభ్యులు, గురాల దొంగబ్బాయి శ్రీమతి లోవజగ్గాలు కుటుంబ సభ్యులు, గురాల చిన్నప్పారావు శ్రీమతి అప్పలకొండ కుటుంబ సభ్యులు, సన్నిబోయిన భాస్కర్రావు శ్రీమతి నోకరత్నం కుటుంబ సభ్యులు, సన్నిబోయిన వెంకటేశ్వరరావు శ్రీమతి గోవిందమ్మ కుటుంబ సభ్యులు, సన్నిబోయిన అప్పారావు శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, గాది జయంత్ సన్ ఆఫ్ శేషనాగేశ్వరరావు కుటుంబ సభ్యులు, సన్నిబోయిన అప్పన్న శ్రీమతి వెంకటరమణ కుటుంబ సభ్యులు, సన్నిబోయిన చిన్నప్పన్న నోకరత్నం కుటుంబ సభ్యులు, జక్కి శ్రీనివాసరావు అప్పయమ్మ కుటుంబ సభ్యులు, సన్నిబోయిన సుబ్బారావు మాణిక్యం కుటుంబ సభ్యులు, సన్నిబోయిన వెంకట సుబ్బారావు వెంకయ్యమ్మ కుటుంబ సభ్యులు, గురాల అప్పన్న
సింహాచలం కుటుంబ సభ్యులు, సన్నిపోయిన గోపాలం శ్రీమతి బుచ్చమ్మ కుటుంబ సభ్యులు, గురాల లోవ జనార్దన్ రావు దుర్గా కుటుంబ సభ్యులు. ఈ విధంగా నాగులపల్లి ఉప్పరగూడెం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ సన్నిపోయిన నూకాల గారి కుటుంబ సభ్యులకు స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది నాగులపల్లి ఉప్పరగూడెం సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పాతిసుకుపల్లి నుండి స్వామివారిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ ఎరకం సచివతి వారి ఆరోగ్యం కుదుటపడాలని భర్త సూర్యనారాయణ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి శ్రీ ఎరకం సూర్యనారాయణ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కొత్తపల్లి నుండి మాదేపల్లి సత్యనారాయణ మాస్టారు, శ్రీమతి చక్రసాయి కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ మాదేపల్లి సత్యనారాయణ మాస్టర్ గారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం పెద్ద కలవలదొడ్డి నుండి స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు కర్రి వెంకటరమణ, వైఫ్ ఆఫ్ పాపారావు, షణ్ముఖ శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు, పెంకే మంగ వెంకటరమణ కుటుంబ సభ్యులు, కర్రి శ్రీను, కర్రి రామకృష్ణ కుటుంబ సభ్యులు, కొప్సిట్ నాగమణి సత్యనారాయణ కుటుంబ సభ్యులు, కర్రి నాగమణి సత్యనారాయణ కుటుంబ సభ్యులు, నూరుకుర్తి నాగమణి అప్పారావు కుటుంబ సభ్యులు, కొప్సిట్ కాంతం కామరాజు కుటుంబ సభ్యులు, కుక్కల సత్యవతి సత్యనారాయణ కుటుంబ సభ్యులు, చీకట్ల సీతారత్నం సూర్యనారాయణ కుటుంబ సభ్యులు, కండేపల్లి అన్నవరం రాంబాబు కుటుంబ సభ్యులు. ఈ విధంగా పెద్ద కలవలదొడ్డిని నుండి స్వామివారిని యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం కొండవారం నుండి స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న గాది నోకరత్నం, వైఫ్ ఆఫ్ రాంబాబు, వీరసత్య మణికంఠ, శ్రీదివ్య, స్వామి హర్షిణి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కొత్త ఇసుకపల్లి నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న పెనుమల్లు త్రినాథ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి, చింతపల్లి సత్యనారాయణ శేషరత్నం గారి కుటుంబ సభ్యులు, హరినందన్ రెడ్డి, అమృతవల్లి మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం నవకండ్రవాడ నుండి చక్రవర్తుల చింటమ్ గారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా నాగులపల్లి డివిజన్లో నాగులపల్లి, కొత్తపల్లి, ఇసుకపల్లి ఉప్పరగూడెం, నాగులపల్లి ఉప్పరగూడెం, పాత ఇసుకపల్లి, పెద్ద కలవలదొడ్డి, కొండవరం, కొత్త ఇసుకపల్లి, నవకండ్రవాడ తదితర గ్రామాల్లో ఈ కార్యక్రమం అంతా కూడా విజయవంతం అవడానికి ఎంతో సహకరించినటువంటి ఆయా గ్రామాల యొక్క గ్రామ కార్యకర్తలు మరియు జిల్లా కన్వీనర్ శ్రీ గోసుల రమణ గారు, అదేవిధంగా డివిజన్ కన్వీనర్ శ్రీ మాదేపల్లి సత్యనారాయణ మాస్టారు, పెనుమల్లు సుబ్బారావు గారు, గుర్రం సుబ్బారావు గారు, జక్కి శ్రీనివాసరావు గారు, ఎరకం సూర్యనారాయణ రెడ్డి గారు, కర్రి వెంకటరమణమ్మ గారు, చింతపల్లి తులసి గారు మరియు అనేక గ్రామాల యొక్క వాలంటీర్లందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైన శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామివారి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి
हारति जय जय हारति श्री गुरुदेवा हारति जय जय हारति गैकोनुमु स्वामी हारति जय जय हारति परतत्त्वते जमुना वरमुलु माकिच्चे परतत्त्वते जमुना वरमुलु माकिच्चे अरयुमु मरारीशा सद्गुरु नरसीनटुलनिदिगो हरयो हुस्सेन शाह सद्गुरु नरसीनटुलनिदिगो हरयो मोहियुद्दीन बादशाह सद्गुरु नरसीनटुलनिदिगो हारति जय जय हारति श्री गुरुदेवा हारति जय जय हारति गैकोनुमु स्वामी हारति जय जय हारति हारति जय जय हारति మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.